సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, తెలంగాణ టెట్కి సంబంధించి మనకి ఇనీషియల్కి అయితే రిలీజ్ చేశారు. దాంతోపాటుగా రెస్పాన్స్ షీట్స్ కూడా విడుదల చేయడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డైరెక్ట్గా మీరు టీఎస్ టెట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ రెస్పాన్స్ షీట్ ఇనీషియల్కి అని చెప్పేసింది కదా, ఇక్కడ రెస్పాన్స్ షీట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత జనరల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, దాంతోపాటుగా డేట్ ఆఫ్ బర్త్, ఎగ్జామ్ పేపర్, ఈ 4 కూడా సెలెక్ట్ చేసిన తర్వాత మీ రెస్పాన్స్ షీట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరు టెట్కి సంబంధించి అప్లై చేసేటప్పుడు ఏదైతే జనరల్ నెంబర్ ఉంటుందో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కూడా మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. పేపర్ 1 రాస్తారా, పేపర్ 2 రాస్తారా సెలెక్ట్ చేసి ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు రెస్పాన్స్ షీట్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఓకే గైస్, మీకు 150 బిట్స్ అనేవి ఈ విధంగా పీడిఎఫ్ టైప్ రావడం జరుగుతాయి. ఇక్కడ మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 15 15వ ప్రశ్నకి వీళ్ళు గ్రీన్ కలర్లో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమి ఇచ్చారు, 40% అనేది వీళ్ళు కరెక్ట్ ఆన్సర్ కింద ఇచ్చారు. మీరు సెలెక్ట్ చేసింది, మీరు పెట్టిన ఆప్షన్ ఏంటంటే ఇక్కడ టాప్లో కింద చూపిస్తుంది చూడండి, క్రింద రైట్ సైడ్ మీకు ఆప్షన్ 2 సెలెక్ట్ చేశారు, అది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16, ఇక్కడ గ్రీన్ కలర్లో ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్న కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, మీరు సెలెక్ట్ చేసిన ఆన్సర్ ఆప్షన్ 3, రెండు కూడా కంపేర్ మ్యాచ్ అయినాయి కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ వస్తుంది, ఇక్కడ మార్క్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్లో ఆప్షన్ 3 స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది, మీరు సెలెక్ట్ చేసింది ఆప్షన్ 3, రెండు కూడా మ్యాచ్ అయ్యాయి కాబట్టి ఇక్కడ కూడా రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18, ఇక్కడ గ్రీన్ కలర్లో వీళ్ళు ఇస్తుంది ఆప్షన్ 3, మీరు సెలెక్ట్ చేసింది కూడా ఆప్షన్ 3 ఉంది కాబట్టి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19, ఇక్కడ గ్రీన్ కలర్లో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ ఇస్తున్నారు, మీరు కూడా సెలెక్ట్ చేసిన ఆప్షన్ 3 కాబట్టి ఇది కూడా మార్క్ అయితే వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 20, ఇక్కడ ఆప్షన్ 2 వీళ్ళు కరెక్ట్ ఇస్తున్నారు, మీరు కూడా సెలెక్ట్ చేసిన ఆప్షన్ 2 కాబట్టి రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 21 చూడండి, క్వశ్చన్ నెంబర్ 21కి ఇక్కడ ఆప్షన్ 4 ఇస్తున్నారు, ఇక్కడ సెలెక్ట్ చేసిన కూడా ఆప్షన్ 4 ఉంది కాబట్టి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇది ఆప్షన్ 1 మ్యాచ్ అయింది కాబట్టి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 చూడండి, ఇక్కడ ఆప్షన్ 4 ఇక్కడ వీళ్ళు కరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నారు, ఇక్కడ సెలెక్ట్ చేసిన కూడా ఆప్షన్ 4 కాబట్టి రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 24, ఆప్షన్ 1 ఇక్కడ మీరు సెలెక్ట్ చేసిన కూడా ఆప్షన్ 1 కాబట్టి రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 25, ఇక్కడ వీళ్ళు ఇస్తుంది ఆప్షన్ 4కి రైట్ ఆన్సర్ ఇస్తున్నారు, ఇక్కడ సెలెక్ట్ చేసింది ఆప్షన్ 1 ఉంది కాబట్టి దీనికి మార్క్ పోతుంది. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఆప్షన్ 4, మీరు సెలెక్ట్ చేసింది ఆప్షన్ 1 ఉంది కాబట్టి దీనికి మార్క్ పోతుంది. నెక్స్ట్ చూడండి, ఆప్షన్ 1 మ్యాచ్ అయింది కాబట్టి రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 27 చూడండి, ఇక్కడ ఆప్షన్ 2 గవర్నమెంట్ వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నారు, మీరు సెలెక్ట్ చేసిన ఆప్షన్ 3 ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. మొత్తంగా 150 ప్రశ్నలకి 150 మార్కులకి ఈ విధంగా చెక్ చేసుకోవాలి రెస్పాన్స్ షీట్ అనేది. ఓకే గైస్, మీకు కంప్లీట్గా అర్థమై ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది. ఇక ఇనీషియల్ కీకి సంబంధించి కూడా మొత్తం అన్ని సెషన్లకు సంబంధించి పేపర్లు అనేవి ఉన్నాయి. ఆ పేపర్లు మీరు పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు. ఇది ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం. రెస్పాన్స్ షీట్స్ అయితే ఇచ్చారు. ఇక మనకి నార్మలైజేషన్కి సంబంధించి ఇప్పటి వరకు ఇంకా అఫీషియల్గా అప్డేట్ అయితే లేదు. ఏదైనా అప్డేట్ న్యూస్ వచ్చిందంటే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి పరీక్షలు అనేవి ఆన్లైన్లో కండక్ట్ చేసినప్పుడు నార్మలైజేషన్ విధానం తప్పనిసరిగా అమలు చేశారు. అన్ని పేపర్లు క్లిష్టత స్థాయిని బట్టి ఏ సెషన్లో పేపర్ కష్టంగా వచ్చిందో వాళ్ళకి మార్క్స్ అనేవి యాడ్ చేశారు. మరి తెలంగాణలో విధానం ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం. రిజల్ట్కి సంబంధించి అయితే 12/6/2024 అని చెప్పేసి డేట్ అయితే మెన్షన్ చేశారు. చాలామంది సార్ జిల్లాల వారీగా ఎగ్జామ్ జరిగింది కదా, నార్మలైజేషన్ విధానం ఎందుకు ఉంటుందని చెప్పేసి కూడా చాలామంది అంటూ ఉన్నారు. అయితే ఇది స్టేట్ వైడ్ జరిగిన ఎగ్జామ్ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా 20% వెయిటేజ్ అనేది డిఎస్సిలో యాడ్ అవుతుంది కాబట్టి నార్మలైజేషన్ అనేది టెట్కి అమలు చేసే అవకాశాలు ఉంటాయి. మరి తెలంగాణలో విధానం ఏ విధంగా ఉంటుందనేది చూడాలి. జిల్లాల వారీగా డిఎస్సికి సంబంధించి పరీక్షలు కండక్ట్ చేస్తే ఓకే, బట్ టెట్కి సంబంధించి పరీక్ష అనేది కంపల్సరీగా స్టేట్ వైడ్ ఎగ్జామ్ కాబట్టి కంపల్సరీగా నార్మలైజేషన్ విధానం అమలు చేయవలసి ఉంటుంది. కొంతమందికి పేపర్ కష్టంగా వచ్చింది, కొంతమందికి పేపర్ ఈజీగా వచ్చింది కనుక ఖచ్చితంగా నార్మలైజేషన్ విధానాన్ని అయితే అమలు చేయవలసి ఉంటుంది. ఓకే గైస్, ఇది ఇప్పటి వరకు ఉన్న సమాచారం. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.